Okay. అతను ఏం చేశాడంటే, if you observe, it was not mentioned in any history book also. And at the same time, it was not mentioned in any inscription also. But the fact is, మనకి 1966 1766 to 1799 in the period in between లో he destroyed 8,000 Hindu temples. ఎవరు? టిప్పు సుల్తాన్. he destroyed 8,000 Hindu temples. సో ఇక్కడ మొన్న మీకు ఫైనల్ గా ఒక థీమ్ చెప్పాను. కూర్చుంటారు చూడండి. ఓకే, 8,000 హిందూ టెంపుల్స్, అతని దగ్గర నుంచి 4.2 lakh crore గోల్డ్ కాయిన్స్, డైమండ్స్, ఎవ్రీథింగ్ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసాడు అని చెప్పాను. దేర్ వాస్ వన్ మోర్. సో ద రీజన్ ఏంటి అంటే, హీ డెస్ట్రాయ్డ్ షూర్ ఓకే లిసన్. సో 8,000 హిందూ టెంపుల్స్ డెస్ట్రాయ్ చేస్తాడు ఎవరు? టిప్పు సుల్తాన్. సో ఓకే, he destroyed that 8,000 Hindu temples. The treasure find the below of the temple. ఆ టెంపుల్స్ కింద ఏదైతే ట్రెజర్ ఉంటుందో, గోల్డ్, డైమండ్స్, సో మనకు తెలిసే ఉంటుంది, ముత్యాలు, పగడాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే మైసూర్ లో పెట్టాడు. It costs around 4.2 lakh crore. Okay, so there was a guy. Okay, he is the founder of British East India Company. His name is Richard Salt. I think, yeah, Richard Salt అనుకుంటా. ఇతను ఏం చేశాడంటే సింపుల్ గా టిప్పు సుల్తాన్ ని చంపేశాడు. మనము ఆల్రెడీ we discussed the fourth Mysore Anglo War. That time Tipu Sultan had died. To be frank, the universal fact of 4 Mysore Anglo Wars జరగలేదండి. It's fact. 4 Mysore Anglo Wars ఎక్కడ కానీ జరగలేదు. I don't know why the bloody people had wrote that Tipu Sultan had fought 4 Mysore Anglo Wars. Okay, because there was a syllabus prescribed to us. So whatever the syllabus had given by NCERT కానీ స్టేట్ సిలబస్ కానీ, వాళ్ళు ఏం చేశారంటే టిప్పు సుల్తాన్ గురించి చాలా గొప్పగా రాశారు. టు బి ఫ్రాంక్, అతను అంత సినిమా లేదు, అతను అంత పెద్ద గొప్పవాడు కాదు. అందరూ టెంపుల్స్ ని డెస్ట్రాయ్ చేసింది మహమ్మద్ గోర్ అంటారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు? గజియావుద్దీన్, మొహమ్మద్ గజ్నీ, ఓకే, మహమ్మద్ గోర్, అదే అతను చెప్పాడు కదండి. వీళ్ళందరూ, వాళ్ళకన్నా ముందు టిప్పు సుల్తాన్ 8,000 హిందూ టెంపుల్స్ ని డెస్ట్రాయ్ చేసి అక్కడ ఉన్న ట్రెజర్ తీసుకుని వెళ్ళి మైసూర్ లో పెడితే, ఆ రాక్ సాల్ట్ గారు ఏం చేశాడంటే, ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. రిచర్డ్సన్ రాక్ సాల్ట్ ఏదో ఉంది. కాదు, యాక్చువల్లీ హిస్ నేమ్ ఇస్ అనదర్ నేమ్ ఇస్ ఆల్సో దేర్. I find somewhere his name is rock salt. Okay, it's okay. రిచర్డ్సన్. అతను ఏం చేస్తాడంటే మైసూర్కు వచ్చి టిప్పు సుల్తాన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో పాయింట్ బ్లాంక్ గన్ పెట్టి కాల్ చేసి చంపేస్తాడు. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ద సబ్జెక్ట్. ఓకే, ఐ వాంట్ టు డిస్కస్ దిస్ ద ఫ్యాక్ట్ రిగార్డింగ్ టిప్పు సుల్తాన్. సో ద ట్రెజర్, ఓకే, ఆ మ్యాంగళూరు కోస్ట్ ఉంది కదండి, 3 months ముందే టిప్పు సుల్తాన్ నన్ను చంపేస్తారు అని చెప్పి ఆ 3 months షిప్స్ అనేవి అక్కడ వెయిట్ చేశాయి. ఎందుకు? టిప్పు సుల్తాన్ ఏదైతే టెంపుల్స్ డిస్ట్రాయ్ చేసి ఆ ట్రెజర్ తీసుకొని వచ్చారో దాన్ని యూకేకి, బ్రిటన్ కి తీసుకొని వెళ్ళిపోదాం అనేసి. ఓకే, ఎస్, అతను చేసుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో చంపేశాడు. ద ట్రెజర్ హ్యాడ్ బీన్ బాట్ బ్యాక్ టు బ్రిటన్. ఓకే, ఆ బ్రిటన్ ఇప్పుడు ఇలా ఉంది అంటే బికాస్ ఆఫ్ అవర్ మనీ. Britain is a well-developed country in the world, but India is still developing because of these bloody idiot kings. Okay, regarding Tipu Sultan, he did like that.
To be frank, he did not fought any Anglo-Mysore War Act. But our researchers, our fellow researchers, our fellow scholars had said that he fought Anglo-Mysore War Act. Okay. So either రాయకండి exam లో నేను చెప్పింది రాయకండి. This is the original fact. No, don't write this. Whatever the things mentioned in your book, you need to write that. Simply. Okay. Any doubts? This is the only fact. Idaithe exam రాయకండి. Don't even mention a single point also. If you mention that, it will be against of your answer. Simple examiner quotation. Just a small fact I shared with you. That's it. Okay. So now today's topic is green energy transformation for economic growth. And what is meant by green energy? Anyone? Yes. Solar energy, electricity. Okay. And inkedaina green energy. Sorry. Yes, these are the general things, Andy. But to be frank, green energy transition for economic growth. Okay, a green energy transition anedi, it's a solar energy. Straightly, it's a solar energy. Okay, the article, it was published in the Hindu. Okay, but I had given this article very fluently, very crispy. Maybe we are expecting the preliminary question or mains question. Okay, student, pin to pin, point to point, student. This is the first economic current affair I am discussing with you. Hope if you observe. Okay, it was very interesting topic, and if you listen this topic, okay, ee topic and link cheskoni, you can find మీరు own ga చాలా concepts రాసుకోవచ్చు. Lots of things, lots of answers. This concept is linked to various things. Okay, one by one. First of all, the economic and social disruption caused by the COVID-19 pandemic is devastating. Okay, everybody know what is meant by economic. Economy means money. And here I mentioned social disruption. What is meant by social disruption? Anyone? Disturbance of social life. Okay, disturbance of social life because of this bloody COVID-19. Everyone should know, manandariki telusu, recent ga COVID-19 lockdown valla each and every sector present in India has moved into losses. Okay, tourism sector avvachu, except health sector. Okay, but agriculture అనేది కూడా అంత లాస్ అయితే లేదండి, because in 2020 lockdown Modi had given some kind of permissions only for agriculture. Okay, ఎవరైతే అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళైతే ఏమనకండి, because agriculture is important for food security. So coming future ఎలా ఉంటుందో మనకు తెలియదు. Okay, so in this concept, the economic and social disruptions caused by COVID-19 pandemic, idandariki telusu. Okay, then come to millions of enterprises face an existential threat. I told you, enterprises ante various sectors andi. Manufacturing sector, like automobile industry, whatever it is, like hospitality sector. Okay, lots of sectors andi, medium small scale sectors andi. Ikkada medium small scale sectors ante chinna industries and maybe handloom industry kani, whatever the industry, textile industry kani, these are all comes under manufacturing sector. Okay, manufacturing of goods and service. Okay, student, informal economy workers. I mentioned informal economy workers. Who is this informal economy workers? We'll ever ante the informal economy workers are the workers. Listen, very important keyword for your economy. Are the workers who do not pay any tax to the government. Formal economy workers ane vallu, they will pay the taxes to the government. Okay, here informal workers are. Ee informal workers evaru ante
they do not pay any kind of taxes to the government, like small scale industries, అర్థమవుతుందా, like unemployed unskilled labor, వీళ్ళందరూ ఇన్ఫార్మల్ ఎకనామీ వర్కర్స్ కింద వస్తారండి. దే ఫేస్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద పాండమిక్ 19 అండి. ఇఫ్ యూ అబ్జర్వ్, వీళ్ళు COVID-19 లో కనీసము వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళకి డబ్బులు పెట్టి హాస్పిటల్లో చూపించుకోనంత విధంగా దారుణంగా పరిస్థితి తయారైంది రిగార్డింగ్ ఇన్ఫార్మల్ ఎకానమీ వర్కర్స్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రిమెంబర్ ద కీవర్డ్ ఇన్ఫార్మల్ వర్కర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ కమ్ టు ద COVID-19 ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మేబీ యూ విల్ గెట్ ది ఎస్ఏ ఆన్ దిస్ ఆల్సో. ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ ఎస్ఏ. మీకు తెలియకుండా మనం డిస్కస్ చేసే కరెంట్ అఫైర్స్ లో ద 100% అనేటివి ఐ వాస్ స్టోరింగ్ అని నేనైతే బుక్ లో అయితే రాసుకుంటున్నా. సో ఆ లిస్ట్ అనేది మీకు ఫైనల్ గా ఎగ్జామ్స్ ముందు ఆ లిస్ట్ అనేది నేను రిలీజ్ చేస్తాను. ఆల్రెడీ we discussed and we are posting the PDF of current affairs every day on your Telegram group also. Okay, see the COVID-19 impact on Indian economy, very 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 important also. Okay, first the GDP growth rate. Okay, lockdown మొత్తం అంటే ఆ GDP growth rate అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుందండి? What is mean by GDP? Gross domestic product. అర్థమవుతుందా? GDP, the value of goods and services. A goods and services ఏదైనా ఎనీ ప్రోడక్ట్, the value of goods and services produced in a country in a period of time. మనకి జీడిపి మన పేపర్ లో చూసే ఉంటామండి. ఈ 6 months కి జీడిపి ఇంక్రీజ్ అయింది, ఈ 6 months కి ఇండియా ఎకానమీ డిక్రీజ్ అయింది బికాస్ ఆఫ్ దిస్ జీడిపి గ్రోత్ అండి. అర్థమవుతుందా మీకు? ఇంకా ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ స్టార్ట్ కాలేదు కాబట్టి just I was telling the simple basic term of GDP. So when your Indian economy subject starts, then you will go in deep regarding this GDP growth. Okay, today due to this impact of COVID-19 outbreak on business confidence, financial markets and the travel sectors, ఎక్కువగా దెబ్బతినింది అయితే ఇవే. బిజినెస్ కాన్ఫిడెన్స్, ఇట్స్ ఎ కైండ్ చిన్న షాప్స్ కానివ్వండి, మనం చూసే ఉంటాం మన చుట్టుపక్కల షాప్స్, సూపర్ మార్కెట్స్, ఎలక్ట్రానిక్ షాప్స్, వాట్ ఎవర్ ద షాప్, ఇట్ లాస్ లైక్ ఎనీథింగ్. ఓకే, మొత్తం ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ అనేది చాలా చాలా దెబ్బతింది. ఓకే, ఫినాన్షియల్ మార్కెట్ అండ్ ట్రావెల్ సెక్టర్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ తిరుమల. ఓకే, ఈ ట్రావెల్ ఇక్కడ తిరుపతిలో ఎవరైతే ఈ జీప్స్, ఈ సుమోస్ ఇవంతా మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఎకానమీ అనేది మైన్యూట్ అయిపోయింది because of this COVID pandemic 19. Okay, these sectors lost like anything, and that's what I am telling, including disruption to supply chains, economic growth rate suffer significantly. This supply chain management and a topic ఉంది. ఈ supply chain management అనేది ఒక మంచి కాన్సెప్ట్. ఓకే, the linkage between one enterprise to another enterprise అని అక్కడ ఆ ట్రాన్సాక్షన్ అనేది స్టాప్ అయిపోయింది. ఇక్కడ నేను ఏదైతే మీకు డిస్కస్ చేస్తున్నానో మెన్షన్ అండ్ రైట్ క్లియర్లీ ఆన్ యువర్ ఎగ్జామ్. ఇదే అండి మీకు మార్క్స్ పెట్ చేసేది ఇదే. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద జీడిపి గ్రోత్ రేట్ అండి. దెన్ కమ్ టు ఫార్మాక్యూటికల్. ఓకే, ఫార్మాక్యూటిక్స్ ఇండస్ట్రీ. సో అందరికీ తెలుసు ఈ ఫార్మాటిక్స్ ఇండస్ట్రీ ఆ COVID-19 మెడిసిన్ కనిపెట్టింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఓకే, నౌ దట్ ఇన్స్టిట్యూట్ ఎర్నింగ్ ఎ లాట్. ఈవెన్ ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, సీరం ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కూడా ఫారిన్ లో ఉన్నారు. ఓకే, బికాస్ దట్ ఇన్స్టిట్యూట్ ప్రొడ్యూసింగ్ లాట్స్ ఆఫ్ COVID-19 మెడిసిన్స్. ఇక్కడ కొన్ని ఉంటాయండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద COVID-19 మెడిసిన్. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ ఇండియాలో అవైలబిలిటీ అనేవి ఉండవు. దాని యొక్క రా మెటీరియల్, ఒక మెడిసిన్ తయారు చేయాలంటే దానికి రా మెటీరియల్స్ చాలా చాలా అవసరం. అది మనం ఎప్పుడు రా మెటీరియల్స్ చైనా నుంచే తీసుకుంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు డ్యూ టు వార్ కండిషన్ వల్ల ఆ రా మెటీరియల్ సప్లై కూడా అయిపోయింది మన ఇండియాకి. ఓకే, ఇక్కడ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ. రీసెంట్ గా మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద న్యూస్,
there was a bomb blast in Pakistan. ఒక బస్ కి ఒక బాంబ్ బ్లాస్ట్ ఒకటి జరిగిందండి. ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అది బాంబ్ బ్లాస్ట్ కాదు, ఆ బస్సులో ఉన్న సిలిండర్ పేలి అందరూ చనిపోయారు అని చెప్పేసి రీసెంట్ గా ఆ ఫారిన్ మినిస్టర్ ఒకడు ఉన్నాడు, పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్, ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ కురేషి. కురేషి చెప్తాడు. ఎవరికి చెప్తాడు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ చైనా అతనికి చెప్తాడు. అర్థమవుతుందా? దట్ గాయ్ టోల్డ్ రిగార్డింగ్ ద బాంబ్ బ్లాస్ట్ ఇష్యూ టు దట్ ఫారిన్ మినిస్టర్ ఆఫ్ చైనా. ఆ చైనా ఫారిన్ మినిస్టర్ ఏమంటాడంటే మీ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు అబద్ధాలే చెప్తారు, ఒక్కటి కూడా నిజాలు చెప్పరు. We people know Pakistan and China, they are very dead friends like anything. These two countries always targeting our India like anything. Okay, so ఇది కురేషికి చెప్తాడు. ఈ కురేషి వచ్చి ఇమ్రాన్ ఖాన్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్, ఖాన్ కి వచ్చి చెప్తాడు. సో ఎందుకంటే ఆ బస్ లో 8 చైనా వర్కర్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ చైనా మీడియా ఏం చేసిందంటే ఆ బస్సు గురించి ఒక రిపోర్టర్ తయారు చేసింది. ఆ బస్సుని పేల్చింది ఎవరు అంటే టెర్రరిస్ట్, తాలిబాన్. ఓకే, అప్పుడు ఈ కురేషి వచ్చి ఆ ఖాన్కి చెప్తాడు. ఈ ఖాన్ ఏం చేస్తాడంటే వెళ్ళి ఇంకొక డిఫెన్స్ మినిస్టర్ ఒక ఆయన ఉంటాడు, బాజ్వా. అతనికి 60+ ఇయర్స్. ఈ బాజ్వా ఏం ఆలోచించాడంటే he said only very important, listen, he said hats off to India అన్నాడు. ఆశ్చర్యంగా ఉందా? ఒక పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ టోల్డ్ hats off to India. సర్ప్రైజ్? I'll tell you the reason. చూడండి, ఈ మధ్య you people know regarding CPEC, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. అమ్మ కొత్త వాళ్ళు ఇది కొత్తగా ఉంటుందని అలా ఇబ్బంది పడకండి, జస్ట్ లిజన్ అంతే సింపుల్ గా. డే బై డే యూ విల్ గెట్. ఓకే, సో ఈ సిపెక్ అనేది ఒకటి ఉంది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. చైనా నుంచి పాకిస్తాన్ కి కనెక్షన్ రోడ్. ఆ రోడ్డు ద్వారా చైనా గూడ్స్ మొత్తం పాకిస్తాన్ అమ్మడానికి. అర్థమవుతుందా? ఈ చైనా వాడు స్మార్ట్ గా ఏం ఆలోచించాడంటే పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్న బేసులు మొత్తం కొనేశాడు డబ్బులు ఇచ్చి. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ని పూర్తిగా నాశనం చేశాడు చైనా. చైనీస్ ఇస్ ద సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఆఫ్ పాకిస్తాన్ అండి. పాకిస్తాన్ స్కూల్స్ లో ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ అయితే నౌ చైనీస్ ఇస్ ద సెకండ్ లాంగ్వేజ్, నాట్ ఇంగ్లీష్. ఈ పాకిస్తాన్ జింపింగ్ ఏం చెప్పాడంటే పాకిస్తాన్ వాళ్ళకి చైనా జింపింగ్ పాకిస్తాన్ లో అమ్మాయిలు చైనా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి, ఎస్ దే ఆర్ మ్యారీడ్, వాళ్ళకి ఒక్కొక్కరికి 10 మందిని కలమని చెప్పాడు. ఎస్, ఇదంతా వాజ్పేయి అబ్జర్వ్ చేశాడు. మనము చైనాతో ఫ్రెండ్షిప్ తీసుకున్నాము. ఓకే, ఫ్రమ్ ద ఇయర్ 1947 ఎప్పుడైతే ఇండియా నుంచి పాకిస్తాన్ పార్టీషన్ అయిపోయిందో ఆ రోజు నుంచి వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ అండ్ స్పెండింగ్ మనీ ఆన్ పాకిస్తాన్ ఆర్మీ. నా ఓన్ కంట్రీలో పీపుల్ ఆర్ సఫరింగ్ రిగార్డింగ్ అన్ఎంప్లాయ్మెంట్, జీడిపి గ్రోత్ రేట్ లేదు. ఇప్పుడు ఈ ఏషియన్ కంట్రీస్ లో ఇండియా ఇస్ ద నెంబర్ 1. వై నాట్? అదే చైనా జింపింగ్ ఏమన్నాడంటే రీసెంట్ గా 3 days బ్యాక్, పాకిస్తాన్ ద ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్, హీ ఇస్ నాట్ ఇమ్రాన్ ఖాన్, తాలిబాన్ ఖాన్. ద చైనీస్ మెన్షన్ ఇమ్రాన్ ఖాన్ యాస్ ఎ తాలిబాన్ ఖాన్. ఐ డోంట్ నో వై. సో ఇవన్నీ వాళ్ళకి బాధపడ్డాయి. ఓకే, అప్పుడు ఈ వాజ్పేయి ఏం ఆలోచించాడంటే 1947 నుంచి వీఆర్ ఇన్వెస్టింగ్ లాట్స్ ఆఫ్ మనీ ఆన్ పాకిస్తాన్ ఆర్మీ అండ్ డెవలపింగ్ న్యూక్లియర్ మిసైల్స్. బట్ నా దగ్గర ఉన్న యూత్ కి జాబ్ లేదు, అన్ఎంప్లాయిడ్, నాట్ ఇన్ ఎనీ సెక్టర్, ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కూడా ద పాకిస్తాన్ గ్రోత్ అనేది లేదు. 1947 నుంచి మనకి ఇండియా కానీ ఫ్రెండ్షిప్ అయితే నౌ వీఆర్ ఇన్ ద బెస్ట్ పొజిషన్ అనుకున్నాం. ఈ పాకిస్తాన్ ఎవరితో కలుస్తాడు? ముస్లిం కంట్రీస్ లో కలిసాడు. అది ఏదైనా డెవలప్డ్ కంట్రీయా? ఒక సౌదీ తప్ప. ఆఫ్ఘనిస్తాన్ డెవలప్డా? నో. చైనీస్, అది నాట్ ఎ డెవలప్, ఇట్స్ డెవలపింగ్ కంట్రీ. ఓకే, ఎంతసేపు చైనా వాడు డబ్బు చూపించి కుక్క బిస్కెట్లు మారి డబ్బులు వేస్తాడు. దానికి ఆశపడి పాకిస్తాన్ వాడు ఇండియాలో అటాక్స్ చేయడం కానీ అన్ని చేశాడు. రైట్ నౌ ఆ వాజ్పేయి ఎవరైతే ఉన్నాడో అతను ఓపెన్ అయ్యి అతను కళ్ళు తెరిచి నౌ హీ వాస్ సేయింగ్ సల్యూట్ టు ఇండియా అని.
because India is not enemy country for anyone except Pakistan and China. Okay, ఎంతసేపు చైనా వాడు పాకిస్తాన్ వాడికి చెప్తాడు ఏమని, గో అండ్ అటాక్ ఇండియా, గో అండ్ అటాక్ ఇండియా అనేసి. సో దట్స్ వై యూరియా అటాక్ జరిగింది, లాట్స్ ఆఫ్ అటాక్స్, పఠాన్కోట్ అటాక్, బాల్కోట్ అటాక్. వాడు చైనీస్ వాడు ఫండింగ్ చేస్తాడు, వీడు కుక్కమార వెళ్తాడు మన దగ్గరికి. బట్ స్టిల్ ఇండియా ఇస్ నాట్ రెస్పాండింగ్, ఇంకా వాడి పైన కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు. ఓకే, నౌ పాకిస్తాన్ ఇస్ రియలైజ్డ్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ఇండియా ఇన్ ఫ్యూచర్. ఓకే, స్టిల్ నాకైతే పాకిస్తాన్ అయితే ఇష్టమే అండి, ఇట్ ఈస్ ఫ్రాంక్, నాకైతే ఇష్టమే. పాకిస్తాన్ ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది నాకైతే ఇష్టమే. రియలీ ప్రతి కంట్రీ కలిసి పాకిస్తాన్ ని అడ్డంగా దొక్కారు. ఎస్, యుఎస్ఏ వాడు, ఇండియా వాడు, జపాన్ వాడు, యూకే, రష్యా, ఎవ్రీబడి కాలింగ్ పాకిస్తాన్ తాలిబాన్ కంట్రీ. ఓకే, మోస్ట్ నటోరియస్ డేంజరస్ కంట్రీ. నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేసి ఒక కమిషన్ ఉంది. ఆ నేషనల్ టాస్క్ ఫోర్స్ లో పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ లో పెట్టారు. గ్రే లిస్ట్ లో ఉంది ఇప్పుడు. నౌ దే ఆర్ ఇన్ రియలీ డేంజర్. నో ఎక్స్పోర్ట్స్, నో ఇంపోర్ట్స్, no country in the world supporting for anything regarding Pakistan. Even China situation ga ade. Okay, so nenu ivanta meeku enduku cheptunnanante these are the points you must remember, and these points can add in your subject also. Okay, so మీ అందరికీ తెలుసు ఏమని, జపాన్ లో హిరోషిమా అండ్ నాగసాకిలో న్యూక్లియర్ బాంబ్ వేశారు యుఎస్ఏ వాళ్ళు అని చెప్పి. అక్కడ మిస్టేక్ మొత్తం వీటి జపాన్దే. జపాన్ వాడు ఏం చేశాడంటే బిఫోర్ 1950s ముందు హీ ఆక్యుపైడ్ ఎంటైర్ చైనా. అంత చిన్న స్మాల్ కంట్రీ ఆక్యుపైడ్ దట్స్ బిగ్ కంట్రీ కాల్డ్ చైనా. అది యుఎస్ఏ వాడికి నచ్చలేదు. ద యుఎస్ఏ బ్యాన్ ఇంపోజిషన్ ఆన్ ఆయిల్ సప్లై. ఆయిల్ సప్లై మొత్తం మన స్టాప్ చేసేసింది చైనాకి, సారీ జపాన్ కి. క్రూడ్ ఆయిల్ మొత్తం. ఇంకా వాడు హెలికాప్టర్స్, వార్ ప్లేన్స్ ఇంకా ఎలా పైకి లేస్తాయి, ఏం లేదు. వాడు ఏం చేశాడు, చైనాను ఆక్యుపై చేసి చైనాలో ఉన్న రిసోర్సెస్ మొత్తం తీసుకొని పోయి క్రూడ్ ఆయిల్ తయారు చేశాడు. సో మమ్మల్ని ఇంపోజిషన్ చేసిందనేసి అమెరికా పైన వీడు పర్ల్ హార్బర్ లో దాడి చేస్తాడు. అమెరికా వాడు సైలెంట్ గా ఉంటాడా, నాగసాకి అండ్ హిరోషిమా పైన న్యూక్లియర్ బాంబ్ వేశాడు. అదే ఎఫెక్ట్ నౌ చైనా ఇస్ గోయింగ్ టు ఫేస్ సూన్. కంపల్సరీ చైనా పైన న్యూక్లియర్ బాంబ్స్ అయితే పడతాయి 100%. చైనా ఫస్ట్ శత్రు దేశం ఏది, తైవాన్. తైవాన్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఇండియా. రీసెంట్ గా చెప్పాను నేను మీకు, సెమీ కండక్టర్ విషయంలో కూడా ఎనీ సెమీ కండక్టర్ ఇఫ్ యూ టేక్ మేడ్ ఇన్ తైవాన్. ఓకే, నౌ తైవాన్ ఇస్ ద వరల్డ్స్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ప్రొడ్యూసింగ్ ద సెమీ కండక్టర్స్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. Okay, so then come to this pharmaceuticals industry. Every raw material, even the first lockdown lo kuda a PPE kit kuda manamu China nunchi export chestunnam. PPE kit tayar cheyadaniki kuda India lo industry ledu. We exported the PPE kit from China. Ardhamainda? Now India is the first country made the Covishield vaccine and producing to lots of countries in the world. చూడండి, ఫార్మాక్యూటికల్ సెక్టార్ కూడా స్టార్టింగ్ ఫస్ట్ లాక్డౌన్ లో చాలా ఇబ్బంది పడింది. రా మెటీరియల్స్ ఆపేశాడు చైనా వాడు, వార్ జరుగుతుంది అక్కడ. అర్థమైందా? ఇప్పుడు నౌ వీఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ అండ్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ ఇన్ మేకింగ్ ఆఫ్ లాట్స్ ఆఫ్ మెడిసిన్. ఓకే, సో దట్స్ వాట్ ఇట్ వాస్ స్టార్టింగ్ అని. దెన్ కమ్ టు ఆటోమొబైల్ ఇండస్ట్రీ. డ్యూ టు దిస్ కరోనా వైరస్ lots of manufacturing vehicles, అది బైక్స్ అయితే కావచ్చు, వాట్ ఎవర్ ది పెట్రోల్ అండ్ డీజిల్ యూస్ వెహికల్స్. ఈ ఆటోమొబైల్ సెక్టర్ లో ఒకసారి ఆ ఇండస్ట్రీ మొత్తం ఆగిపోయింది అంటే ఆ 3-4 months వాళ్ళు ఎంత అనుభవించుంటారండి. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఓకే, హియర్ ఐ హ్యాడ్ మెన్షన్ BS4 emission norms to BS6 emission norms to BS4 emission norms. సింపుల్ గా ఏం లేదండి, ఈ జస్ట్ రిమెంబర్, మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఇది వస్తుంది BS4. ఇవి అర్థమైందా? ఈ BS4 BS6 అంటే ఏం లేదు, పెట్రోల్
ఎథనాల్ కలపడం, ఎమిషన్ తగ్గించడం, ఆ పొగను తగ్గించడం. అర్థమవుతుందా? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. దెన్ కమ్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ అదర్ సెక్టర్స్. ఓకే, నౌ వి డిస్కస్డ్ the manufacturer may be not directly hit due to partial lockdown. Fully lockdown 2020 లో fully lockdown అయింది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అన్ని మూతపడ్డాయి. ఓకే, ఇప్పుడు పార్షియల్ లాక్డౌన్ జరుగుతుంది. కొన్ని చోట్ల నో లాక్డౌన్, కొన్ని చోట్ల స్మాల్ లాక్డౌన్, పార్షియల్ లాక్డౌన్. దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే నాట్ అన్ ఇష్యూ. ఇది కూడా ఇప్పటికీ రైజ్ అవుతుంది. సో ఈ ఆర్టికల్ ఇదే చెప్తున్నాం. ఓకే, దెన్ కమ్ టు నౌ దిస్ ఈస్ ది క్రాక్స్ అండ్ ఒరిజినల్ థీమ్ ఆఫ్ అవర్ ఎడిటోరియల్. ఓకే, ఫోకసింగ్ ఆన్ గ్రీన్ ఎనర్జీ ఫర్ బూస్టింగ్ ఎకనామిక్ గ్రోత్. సింపుల్ గా ఇక్కడ బూస్టింగ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏం లేదండి. చూడండి, ఏమున్నా కానీ న్యాచురల్ రీసోర్సెస్ పైన ఆధారపడండి. కరెంటు కావాలంటే సోలార్ ఎనర్జీని వాడండి. వాటర్ తో జనరేషన్ చేసే కరెంట్ మనకు వద్దు. సోలార్ ఎనర్జీ వల్ల మన ఎకానమీ బూస్ట్ అవుతుంది. వాటర్ తో కరెంట్ రావడం వల్ల మనకి ఎకానమీ అనేది కొంచెం డౌన్ అవుతుంది. వెన్ యూ యూస్ సోలార్ ఎనర్జీ మన ఎకానమీ సెక్టర్ అనేది పెరుగుతుందండి. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ఫోకస్ ఆన్ గ్రీన్ ఎనర్జీ ఫర్ బూస్టింగ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పాను నేను. ఓకే, క్రాప్ రెసిడ్యూ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఈ క్రాప్ రెసిడ్యూ అంటే ఏంటండి? మీరు రీసెంట్ గా ఆ ఇండియాలో పైన నార్త్ ఇండియా స్టేట్స్ చూసుంటారు. పంజాబ్ కానీ హర్యానా కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటల్ని మొత్తం ఆ ల్యాండ్ మొత్తం తగలబెట్టేస్తారు. దట్ ఈస్ నోన్ యాజ్ క్రాప్ రెసిడ్యూ. అర్థమవుతుందా? దానివల్ల ఢిల్లీ మొత్తం పొల్యూషన్, దరిద్రం. స్టబుల్ బోర్నింగ్, క్రాప్ రెసిడ్యూ అంటారు దాన్ని కూడా, స్టబుల్ బోర్నింగ్ అంటారు. దానివల్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పెరిగిపోతుంది, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ. అర్థమవుతుందా? ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. ఇవన్నీ ఆపండి అని చెప్పి చెప్తుందండి. చూడండి, ఇక్కడ అరౌండ్ దివాలి ద బర్నింగ్ ఆఫ్ రైస్ క్రాప్ రెసిడ్యూ ఇన్ నార్థన్ ఇండియా క్రియేట్స్ అన్ ఎయిర్ పొల్యూషన్ క్రైసిస్. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఫోకసింగ్ ఆన్ గ్రీన్ ఎనర్జీ. ఇప్పుడంతా నెగిటివ్ ఆస్పెక్ట్స్ చెప్తున్నాం మనం. ఓకే, ఇంకా 2-3 పాయింట్స్ తర్వాత పాజిటివ్ గా వెళ్తాం. అర్థమవుతుందా? దిస్ ఈస్ నోన్ యాజ్ క్రాప్ రెసిడ్యూ అండి. బర్నింగ్ ఆఫ్ క్రాప్ రెసిడ్యూ, స్టబుల్ బర్నింగ్ అని కూడా అంటాం. స్టబుల్ బర్నింగ్ ఇది రీసెంట్ గా ఎక్కువ ఎక్కడ చూసామంటే నార్త్ ఇండియా, పంజాబ్ స్టేట్స్, ఉత్తరప్రదేశ్ అండ్ అట్ ద సేమ్ టైం హర్యానా. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆ క్రాప్ రెసిడ్యూస్ కూడా కాల్చట్లేదండి, బర్న్ చేయట్లేదు. ఇప్పుడు ఆ క్రాప్ రెసిడ్యూ, ఆ క్రాప్ వేస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎన్టీపీసీ కంపెనీస్ ఉంటాయి కదండి, వీళ్ళు చిన్నగా ఆ వేస్ట్ మొత్తము తీసుకొని వెళ్ళి అక్కడ థర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. కోల్ కి రీప్లేస్మెంట్. వెరీ గుడ్, ఎక్సలెంట్. కోల్ కి ఇప్పుడు అంటే మనం అక్కడ ఇది చూస్తూనే ఉంటాం, సింగరేణి దగ్గర ఆ బొగ్గు తీసుకొని తవ్వుతారు. ఆ బొగ్గుని వేడి చేస్తే ఇక్కడ సమ్ ప్రాసెస్ ఇస్ దేర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఇప్పుడు ఆ బొగ్గు బదులు ఈ క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని వెళ్ళి ఆ పెద్ద కంపెనీస్ మొత్తము ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాయి. ఓకే, చూడండి, ఇక్కడ దిస్ కెన్ బి అవాయిడెడ్ బై ప్రొక్యూరింగ్ ఆల్ ద క్రాప్ వేస్ట్ అట్ ఏ రెమ్యునేటివ్ ప్రైస్. అంటే వాళ్ళు ఆ ఫామ్ ల్యాండ్ లో ఏ క్రాప్ అయితే వేస్ట్ కాల్చాలనుకుంటున్నారో దాన్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ వేస్ట్ ను కూడా వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి కొంటుంది. ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు మీరు ఎప్పుడు వినలేక ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. దిస్ కెన్ బి అవాయిడెడ్ బై ప్రొక్యూరింగ్ ఆల్ ద క్రాప్ వేస్ట్. ఆ ఫామ్ ల్యాండ్ లో ఆ క్రాప్ వేస్ట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ దానికి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంది. నాట్ ఓన్లీ గవర్నమెంట్, ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా దాన్ని ఏం చేస్తారంటే కింద పాయింట్ లో వచ్చి చూడండి, వేస్ట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ బ్రికెట్స్. అంటే డంప్ చేస్తారు, డంప్ చేసి ఇది బ్రికెట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బ్రికెట్స్ అంటాం. అంటే ఆ గడ్డి ఉంటుంది కదండి, దాన్ని కాల్చకుండా ఆ గడ్డిని మొత్తం బాగా ప్రెస్ చేయించి దాన్ని కోల్గా రీప్లేస్ చేసి దాన్ని మండిస్తారు, కింద కంప్రెస్ చేస్తారు. అర్థమవుతుంది? ఇప్పుడు ఈ టెక్నాలజీ, దిస్ ఈస్ నోన్ యాజ్ గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ అంటాం. ఆ స్టబుల్ బర్నింగ్ వల్ల
మొత్తం ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు దీని వల్ల ఎయిర్ పొల్యూషన్ లేదు. ఇక్కడ ఫార్మర్ కి లాభమే, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ పర్సన్ కి కూడా లాభమే. అర్థమవుతుంది. కెన్ బి సబ్స్టిట్యూటెడ్ కోల్ ఇన్ థర్మల్ పవర్ స్టేషన్స్ అండి. దిస్ ఈస్ నోన్ యాజ్ బ్రికెట్స్. ఇది క్రాప్ వేస్ట్ కానీ, వాట్ ఎవర్ ద వేస్ట్, అనిమల్ వేస్ట్ కానీ, వాట్ ఎవర్ ద థింగ్ అండి, దీన్ని ఇట్లా కంప్రెస్ చేసి దీన్ని కోలుకు బదులుగా మండిస్తారు. అర్థమైందా? దిస్ ఈస్ ద ప్రాసెస్. మీకు ఒక డౌట్ రావచ్చు, అక్కడ కాల్చిన ఎయిర్ పొల్యూషన్ వస్తుంది, బట్ ఇక్కడ బర్న్ చేస్తున్నాము, వై నాట్ ఎయిర్ పొల్యూషన్ అనేది? ఎనీవన్ సారీ, ఏమైనా చెప్తారా దీనికి ఆన్సర్? ఓకే, దెన్ వాట్ ఈస్ ద బెస్ట్? కోల్ అంటే ఇక్కడ నేను కోల్ కి రీప్లేస్ అని చెప్పానమ్మా. కోల్ ద నేచురల్ రీసోర్స్ సేవ్ అవుతుంది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. కోల్ వల్ల వచ్చే పొల్యూషన్, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ అవుతాయి, దీని వల్ల కార్బన్ ఎమిషన్ అనేది ఉండదు. సింపుల్, కార్బన్ ఎమిషన్ అంటే ఏం లేదండి, గాల్లో కార్బన్ డైఆక్సైడ్ కలవడం. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద థింగ్. బ్రికెట్స్ ఎనర్జీ ప్రొడ్యూస్, ఇట్ వాస్ యూజింగ్ ఫర్ సంథింగ్ పర్పస్. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద ప్రిలిమ్స్ బిట్ ఫర్ దిస్ ఇయర్. కంపల్సరీ బ్రికెట్స్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద ప్రిలిమ్స్ బిట్ అండి, కంపల్సరీ వస్తుంది ఈ ఇయర్. బ్రికెట్స్, రిగార్డింగ్ ద బ్రికెట్స్. అర్థమవుతుందా? చూడండి, ఐ టోల్డ్ యూ వన్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ ఎన్టీపీసీ అండి. ఎన్టీపీసీ తెలుసు కదా, ఎన్టీపీసీ నవరత్న కంపెనీ, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, has already done this successfully without adding to the cost of generation. The cost of briquette is comparable is to that of coal in energy. అంటే ఈ బ్రికెట్స్ కొనడానికి కాస్ట్ కన్నా బొగ్గు కొనడానికి చాలా కాస్ట్ అండి. వాళ్ళ ఒక ట్రైన్ బొగ్గు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి సింపుల్ గా, ఇదైతే నీకు 10,000 వస్తుంది. సో దీనివల్ల గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అంటే గాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. అదే నువ్వు బొగ్గు రేట్ ఇచ్చి కొంటావు, 1,00,000 రూపాయలు ఇచ్చి కొంటున్నావు, అదే విధంగా ఎయిర్ ని కూడా నువ్వు పొల్యూట్ చేసేస్తున్నావు. సో దీనివల్ల ప్రాఫిటే కదండి. దిస్ ఈస్ నోన్ యాజ్ గ్రీన్ ఎనర్జీ. అర్థమవుతుందా ఎవ్రీవన్? నెక్స్ట్, ఆల్సో ఎయిర్ పొల్యూషన్ వుడ్ బి రెడ్యూస్ వితౌట్ ఎనీ కాస్ట్ టు ద గవర్నమెంట్. సో దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ ఉండదు బై యూజింగ్ బ్రికెట్స్. సో దానివల్ల క్లైమేట్ చేంజ్ అనేది ఇంపాక్ట్ ఉండదు. క్లైమేట్ చేంజ్ అయితే దానికి సినిమా ఎట్లుంటుందో కింద ఆర్టికల్ ఇచ్చా, అది కూడా చెప్తా. అర్థమవుతుందా? నెక్స్ట్, బై యూజింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. సో మనందరికీ తెలుసు, నౌడేస్ మెనీ ప్రైవేట్ కంపెనీస్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రికల్ స్కూటర్స్. సో దీని వల్ల పెట్రోల్ వల్ల ఆ పొగ అనేది ఏది స్పాయిల్ చేయదు. డీజిల్ వల్ల ఆ రెండు తెలుసు మనకి, పెట్రోల్ డీజిల్ వాడటం వల్ల ఎయిర్ ఎప్పుడు పొల్యూషన్ అవుతుంది. Okay, by using these kind of electrical vehicles, so there will be no any kind of air pollution. Okay, at the same time the climate change kuda ant effect undadandi. But now India is facing the real issue is manaku akkadakkada petrol bunkలు mari charging stations aithe levu. Now the government of India taking this is the best initiative. Ikkada ichcha chudandi, National Program for Building Charging Stations. This is the program. If you observe in the foreign countries like Tesla cars, andarki telusu, it's a electric charge car. Okay, oka 1 hour nu charge chese something 1000 kilometers, 600 to 700 kilometers vastundi. Alanti charging stations now in India we don't have. By this program, Narendra Modi is thinking that these kind of charging stations should be placed on the replacement of electric petroleum bunks. అర్థమవుతుందా? అది కూడా జరుగుతుంది. ఓకే, మీరు ఢిల్లీలో అబ్జర్వ్ చేశారంటే గ్రీన్ బస్సెస్ అని ఉన్నాయి, నేను ఎక్కాను. అదేంటంటే ఎలక్ట్రిక్ బస్ అండి, ఇట్స్ నాట్ ఏ డీజిల్ బస్. అలాంటి బస్సెస్ ప్రతి సిటీలో ఇన్ ఇండియా రావాలి. ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రతి సిటీలో రావాలి. ఇక్కడ ఇండియా ఈస్ ఏ హెవీ పాపులేటెడ్ కంట్రీ ఆఫ్టర్ చైనా. మీ అందరికీ తెలుసు 130 కోట్లు. అలాంటి 130 కోట్లు
ప్రతి ఒక్కరు ఈ ఎలక్ట్రిక్ చార్జ్ వెహికల్స్ వాడితే సరిపోతుందా? అసలు ఎలక్ట్రిక్ చార్జ్ స్టేషన్స్ ఉన్నాయా ఇండియాలో? లేవు. సో బై దిస్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ బిల్డింగ్ ఛార్జింగ్ స్టేషన్స్ అనే ప్రోగ్రామ్ ని ప్రాజెక్ట్ ని లాంచ్ చేసి ప్రతి పెట్రోల్ బంక్ లో ఛార్జింగ్ స్టేషన్ ఉండే విధంగా, ప్రతి 2 కిలోమీటర్స్ కి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండే విధంగా నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు లాంచ్. ఓకే, దీని వల్ల ఏమవుతుందంటే నో ఎయిర్ పొల్యూషన్, నో క్లైమేట్ చేంజ్. మాన్సూన్ టైంకి మాన్సూన్ వస్తుంది, సమ్మర్ టైంకి సమ్మర్ వస్తుంది, వింటర్ టైంకి వింటర్ వస్తుంది. సమ్మర్ టైంలో వర్షాలు ఈ జనరేషన్ లో చూస్తున్నాం, మ్యాంగో షవర్స్ అంటాం, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటాం. అర్థమైందా? అదే మనము పొల్యూషన్ లేకుండా ఇలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తే దెర్ విల్ బి నో ఎఫెక్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని. ఓకే, ఇది కూడా ఒకటి. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్. పైన ఒక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ చూసాం. దిస్ ఈస్ ద థింగ్. ఏంటది? క్రాప్ రెసిడ్యూ ఎలక్ట్రిసిటీ జనరేషన్, బ్రికెట్స్ గురించి చూసాం. నెక్స్ట్ రిగార్డింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆల్సో, బ్యాటరీ వెహికల్స్, దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ ఉండదు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ అండి. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దిస్ కాన్సెప్ట్ టాకింగ్ బేస్డ్ అపాన్ సోలార్ ఎనర్జీ. అర్థమైందా? ఈ థర్మల్ ఎనర్జీ వల్ల, ఈ థర్మల్ స్టేషన్స్ ఏదైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుందో దాని వల్ల క్లైమేట్ అనేది చాలా ముప్పండి. గాల్లో ఎన్వైరన్మెంట్ పొల్యూషన్, ఇది ఎయిర్ పొల్యూషన్. అదే ఇక్కడ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సోలార్ ఎనర్జీ, కరెంట్ వయ్యా సోలార్ ఎనర్జీ. అర్థమైందా? ఇక్కడ చూడండి ఒకసారి. ఇండియా హ్యాస్ షోన్ అడ్మైరబుల్ అంబిషన్ ఇన్ గోయింగ్ వెల్ బియాండ్ ఇట్స్ కమిట్మెంట్ అండర్ పారిస్ అగ్రిమెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్. మీరు ఎప్పుడైతే ఈ క్లైమేట్ చేంజ్ అనే చాప్టర్ లోకి ఎంటర్ అవుతారో మీకు పారిస్ అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా మీరు చదువుతారు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ మీన్ బై పారిస్ అగ్రిమెంట్? చూడండి, ద పారిస్ అగ్రిమెంట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ క్లైమేట్ చేంజ్. పొల్యూషన్స్ వల్ల క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతుంది ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. టు కంట్రోల్ దిస్ క్లైమేట్ చేంజ్, ఓకే, సో దేర్ విల్ బి protocols and rules followed by every country. అర్థమైందా? ఈ పారిస్ అగ్రిమెంట్, నేను రెన్యూవబుల్ ఎనర్జీలో పారిస్ అగ్రిమెంట్ ఎందుకు వచ్చిందంటే టు కర్బ్ ది కార్బన్ ఎమిషన్స్. ఎయిర్ పొల్యూషన్ ఏంటంటే ఆబ్వియస్ కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఎయిర్ లో ఉన్నాయి. ఎయిర్ అంటే ఏంటి? ఆక్సిజనేగా. ఆక్సిజన్ లో కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఏమవుతుంది? పొల్యూట్ అవుతుంది. దానివల్ల వర్షాలు వస్తే హెవీ రైన్స్, ఫ్లడ్స్, వర్షాలు రాకపోతే కరువులు, కాటకాలు చచ్చిపోతారు. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద థింగ్ అండి. చూడండి, దిస్ ఇస్ ద సోలార్ పవర్ ఎనర్జీ అని. దీస్ ఆర్ ద ప్యానెల్స్. ఈ ప్యానెల్స్ ద్వారా ఆ సోలార్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది వయా ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్లాన్ ఏంటి అంటే వరల్డ్స్ లో ఎక్కడా లేనంత సోలార్ ప్యానెల్స్ పెట్టి సోలార్ ఎనర్జీని ఇండియాలో జనరేట్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్లాన్. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే గుజరాత్ లో చాలా పెద్ద సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఉందండి. అండ్ one project is also launched in Kerala, floating solar energy plant. అర్థమైందా? ఇంకా నాట్ ఓన్లీ కేరళ, చంద్రబాబు నాయుడు ఈ పీరియడ్ లో ఉంటే ఎంటైర్ ఒక 2-3 సిటీస్ నే సోలార్ ఎనర్జీగా డెవలప్ చేసేస్తాం. ఓకే, ఇన్ ఫ్యూచర్ దిస్ ఇస్ అవర్ ప్రాజెక్ట్. దీనివల్ల బోత్ రూరల్ విలేజ్ ఏరియాస్ లో, అర్బన్ ఏరియాస్ లో రెండిట్లో ఆ ఎలక్ట్రిసిటీ మొత్తం మనం సోలార్ ఎనర్జీనే వాడతాం. దీనివల్ల పొల్యూషన్ ఉండదు కదా. మన ఎయిమ్ ఏంటి? టు కర్బ్ ది ఎయిర్ పొల్యూషన్, కార్బన్ ఎమిషన్, మొత్తం గ్రీన్ ఎనర్జీ. ఇది గ్రీన్ ఎనర్జీనే కదా, ఒరిజినల్ గ్రీన్ ఎనర్జీ. ఓకే, ఇఫ్ యూ స్టాప్ ద బర్నింగ్ ఆఫ్ క్రాప్స్ and using diesel and petrol vehicles, that is also one of the reasons for the goodness. And next, solar energy. Entama? Yes, use of electric vehicles, that is also one of the positive aspect to control all these kinds of pollution. Adhamayinda? Student, idi ikkada this concept is very very important andi. Income generation at village. Now all the households, if you observe,
ఎవరైనా విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే వినండి. మనము ముందు కాలంలో ఏదన్నా ఫుడ్ ఏదన్నా ప్రిపేర్ చేసుకోవాలంటే వి యూస్ అదేదో ఏందది కాదు కాదు కట్టెల పొయ్యి. దానివల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. నౌ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ దే ఆర్ హ్యావింగ్ గ్యాస్ కనెక్షన్, సిలిండర్ కనెక్షన్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ ఎల్పిజి పక్కన పెట్టి బయోగ్యాస్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది, మీథేన్ గ్యాస్. సో దానివల్ల పొల్యూషన్ అనేది ఇంకా కట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ ఎజెండా రిగార్డింగ్ ఇన్కమ్ జనరేషన్ అట్ విలేజ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్కమ్ జనరేషన్. కౌ డంగ్, ఈ ఆవు పేడ ఏదైతే ఉందో దానివల్ల మీథేన్ గ్యాస్ వస్తుంది. ఆ ఆవు పేడలో మీథేన్ గ్యాస్ అనేది ఉంటుంది, అది బర్న్ అవుతుంది. సో దాంతో గ్యాస్ రెడీ చేస్తున్నారు. ప్రతి ఇంటికి కనెక్షన్ అనేది వస్తుంది ఈ ఎల్పిజి కంటే ఇన్ ఫ్యూచర్. సో దీస్ ఆర్ ద స్టెప్స్ అండి రిగార్డింగ్ ఎవ్రీథింగ్. దీస్ ఆర్ ద స్టెప్స్. నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ, లైవ్ స్టాక్ వెల్త్. ఎవ్రీవన్ నో ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ క్యాటిల్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. మీ అందరికి ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఫార్మాక్యూటిక్స్ ఉంది కదండి, ఫార్మాక్యూటికల్స్ ఇండస్ట్రీ. ఇండియా ఇస్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి మెడిసిన్స్. ఇండియా ఆఫ్టర్ యుఎస్ అండ్ రష్యా, ఇండియా. చూడండి ఇండియా అనేది ఎక్కడుందో, ప్రతి వాట్ ఎవర్ ఎనీ సెక్టర్, ఎనీ ఎంటర్ప్రైజ్, నౌ ఇండియా ఈస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ 3 ప్లేసెస్ లో ఉన్నాయి కంపేర్ టు ఆల్ 198 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, వీఆర్ వెరీ లక్కీ బోర్న్ ఇన్ ఇండియా. ఓకే, ఒక చూసారు కదా ఈరోజు మొత్తం ఎవ్రీథింగ్ గుడ్. సో దిస్ ఈస్ ద థింగ్ అండి. లైవ్ స్టాక్ చూడండి, ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ క్యాటిల్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ అండ్ ద గోల్ షుడ్ బి కన్వర్ట్ టు ఆల్ కౌ డంగ్ ఇంటూ యూస్ఫుల్ కమర్షియల్ ఎనర్జీ. నేను ఇందాక చెప్పాను మీకు, ఈ కౌ డంగ్ మొత్తము మీరు తీసుకొని మీథేన్ గ్యాస్ తయారు చేస్తారు. ఆ మీథేన్ గ్యాస్ మన కుకింగ్ గ్యాస్. ఆ ఎల్పిజి కన్నా ఈ గ్యాస్ బెస్ట్. దీనివల్ల తక్కువ ఖర్చు. మీరు విలేజెస్ లో కొన్ని విలేజెస్ లో అబ్జర్వ్ చేస్తే యూ కెన్ గెట్ బయోగ్యాస్ సంథింగ్, అది ప్లాంట్ ఏదో ఉంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కౌ డంగ్ తీసుకొని వెళ్ళి ఆ పిట్లో వేసేస్తారు. ఆ పిట్లో వేసినప్పుడు దేర్ వాస్ సమ్ ప్రాసెస్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ మీథేన్ గ్యాస్. దాన్ని ప్రతి ఇంటికి కనెక్షన్ ఇస్తారు. గ్రీన్ ఎనర్జీనే కదండి. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. ఓకే, అండ్ దిస్ ఇస్ మై మెయిన్ క్వశ్చన్. India needs an economic stimulus that can also aid green energy transition. In the light of statement, discuss the greener ways to boost economic growth. Simple ga నేను ఈ మొత్తం ఈ మ్యాటర్ మొత్తం రాస్తా క్వశ్చన్ అయిపోతుంది. ఇది గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. అర్థమైందా? ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ఆస్పెక్ట్స్ అంటే అలెక్స్ hope you got it. Everyone, చందు నీ పేరు ఏం పేరు అబ్బాయి? ఆశ్రిత్. అర్థమైంది అందరికి? దిస్ ద బెస్ట్ ఎడిటోరియల్ అండి. మీకు చెప్పిన వాటిలో దిస్ ఇస్ ద బెస్ట్ ఇప్పటి వరకు. ఎక్సలెంట్, ఆల్ ఓవర్ ఇట్ కవర్డ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ఎకనామిక్ గ్రోత్. మీకు ఇండియన్ ఎకానమీలో ఇంకేం లే, ఇదే ఉంటాయి. ఇండస్ట్రీ సపరేట్ చాప్టర్, అగ్రికల్చర్ సపరేట్ చాప్టర్, ఆ పావర్టీ, ఆ బ్యాంకింగ్ చిన్నవి. నెక్స్ట్ ఇదేగా అయిపోయింది ఎకానమీ మీరు స్మాల్ షార్ట్ టర్మ్ లో. Okay, then come to another concept regarding our current affair and Kapu community reservation. Okay, if you observe recently, ఇది కూడా అడుగుతాడు UPSC వాడు regarding Kapu community, where these bloody people comes from. Okay, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ సారీ, I don't want to encourage any caste. Okay. ఓకే, చూడండి. సో రీసెంట్లీ యూపీఎస్సీ వాడు ఇక్కడ ఏం ఫోకస్ చేస్తాడంటే, ఏదన్నా స్టేట్ ఏదన్నా ఒక కాస్ట్ కి రిజర్వేషన్ ఇస్తే ఆ కాస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో చంద్రబాబు నాయుడు టైం ఉన్న పీరియడ్ లో చాలా సార్లు కాపు కమ్యూనిటీకి రిజర్వేషన్ అడుగుతూనే ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు చేయలేదు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, he had given 10% reservation to Kapu community. And even if you observe in today's newspaper, the Kapu corporation kani some 4096 crore ni transfer చేశారు.
those who are above 45 to 60 years of age of women. ఆడవాళ్ళకి ఎవరైతే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటారో, the people belongs to Kapa Balija community. He transferred 15,000 into their accounts. Why? Next 5 years కి నేను సీట్లో రావాలి. ఆంధ్రాలో ఈ కాపు కమ్యూనిటీ వాళ్ళు దాదాపు 72% దాకా ఉన్నారు. ఓకే, మీకు ఇంకొక విషయం, అందరూ రెడ్డి 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 అంటారు. ఓకే, ఆ రెడ్డి వాళ్ళు కూడా దిస్ కాపుస్ ఓన్లీ, దేర్ ఆరిజిన్. ఈ కాపు నుంచి వచ్చిన వాళ్ళనే మన విలేజెస్ లో పెద్దరెడ్డి, చిన్నరెడ్డి, నడిపిరెడ్డి ఏదో అంటారు కదా. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్, దీస్ ఆర్ ద బేసిక్స్ అండి. సో బిఫోర్ we need to enter into the concept, and these are the facts. ఇది ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇక్కడ కూడా చాలా మంది రెడ్డిస్ 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 పెళ్లి చేసుకుంటే రెడ్డినే పెళ్లి చేసుకుంటాను, ఓకే ఐఎమ్ నాట్ ఎ రెడ్డి, డోంట్ వరీ, ఓకే అనేసి అలాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అయితే వద్దండి. నో, ఓకే, see we are preparing for UPSC. We need to encourage every caste. Don't discriminate any caste. Okay, ఎవరి క్యాస్ట్ వాడి గొప్పతనం. ఓకే, ఐఎమ్ సారీ, క్యాస్ట్ గురించి చెప్తే రచ్చల ఎవరి రోజులు కూడా ఉన్నాయి, ఐఎమ్ సారీ. ఓకే, చూడండి ఇక్కడ కాపు రిజర్వేషన్, కాపు కమ్యూనిటీ రిజర్వేషన్. హియర్ ఇక్కడ మనం రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటాము. అట్ ద సేమ్ టైం రిగార్డింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కాపు పీపుల్, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఇస్ ది గ్యాంగటిక్ ప్లెయిన్స్ అని ఇన్ ఇండియా. అందరికీ తెలుసు కదా ఇండియా మ్యాప్ ఇది. గ్యాంగటిక్ ప్లెయిన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. దీస్ ఆర్ ద వెరీ బిగ్ మౌంటైన్స్, ప్లెయిన్స్. ఇక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ రీజన్ కి వచ్చారు. దేనికి వచ్చారు? ఫార్మింగ్, అగ్రికల్చర్. ఆ గ్యాంగటిక్ ప్లెయిన్స్ లో వాటర్ ఉంటది, కానీ ఎందుకు వచ్చారో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చేస్తారు, ఊపుకుంటూ వచ్చేస్తారు. ఓకే, చూడండి ఇక్కడ రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ 10% reservation for the Kapu community and other economically weaker sections. ఇక్కడ economically weaker sections అంటే other backward caste. ఓకే, economically weaker sections అంటే ఇక్కడ economically weaker section కి ఒక డెఫినిషన్, those who lack of social and educationally backward people. ఎవరికైతే ఉద్యోగం లేకుండా తక్కువ సంపాదన, అదే విధంగా చదువు లేదు, వాళ్ళని ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ అడుగుతారు. అర్థమవుతుందా? చూడండి, దిస్ రిజర్వేషన్ ఇస్ ఎక్స్టెండెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 103. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మీకు పాలిటీలో సార్ చెప్తారు నీట్ గా. ఇక్కడ నేను చెప్పానంటే ఇంక డెప్త్కి వెళ్ళిపోతే నాకు పెండింగ్ పడిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు జస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కాపు కమ్యూనిటీ ఎవరు, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. ఇది యూపీఎస్సీ లో ఇయరే అడుగుతారు క్వశ్చన్. ఎవరైనా ఈ సంవత్సరం ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ మేక్ ఏ నోట్, ప్లీజ్ మేక్ ఏ నోట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ద కాపుస్ ఆర్ ప్రైమర్లీ అండ్ అగ్రేరియన్ కమ్యూనిటీ బేస్డ్ ఇన్ ఆంధ్ర తెలంగాణ రీజియన్. అందరికీ తెలుసు కాపుస్ ఎక్కువ ఎక్కడ ఉంటారంటే ఆంధ్ర తెలంగాణ రీజియన్. బట్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే దిస్ ఇస్ ద థింగ్, ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్. ఇక్కడి నుంచి సరాసరి ఎత్తుక్కుంటూ వచ్చేసారు ఏపీకి, తెలంగాణకి. దేనికి? వ్యవసాయం చేయడానికి. వాళ్ళు ఫారెస్ట్ ఉంటే ఆ ఫారెస్ట్ మొత్తం క్లియర్ చేసి ఇళ్లను వేసుకొని అక్కడ గోదావరి కృష్ణ రీజన్ లో వాళ్ళు అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా? చూడండి, ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ దే మైగ్రేటెడ్ ఫ్రమ్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ ప్రాబబ్లీ ఫ్రమ్ కంపిలియా నియర్ అయోధ్య thousands of years ago. ఇక్కడ ఓన్లీ గ్యాంగటిక్ ప్లెయిన్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇదే యూపీఎస్సీ కూడా ఒక స్టేట్మెంట్ అడుగుతారు. సింపుల్ గా ఇదే స్టేట్మెంట్ ఇస్తాడు, ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ దే మైగ్రేటెడ్ ఫ్రమ్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. ఓకే, వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ రీజియన్. అర్థమవుతుందా అమ్మా? సింపుల్. ఇక్కడ చూడండి, దే ఎంటర్ వాట్ ఈస్ ద ప్రెసెంట్ డే తెలంగాణ అండ్ క్లియరింగ్ ద ఫారెస్ట్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ గోదావరి and settle down for farming. అర్థమవుతుందా? నెక్స్ట్, the Kapu community is demanding inclusion into the backward caste category like before. వీళ్ళు మన దేశానికి స్వాతంత్రం రాకముందే మాకు బీసీ రిజర్వేషన్ ఏంటి, బీసీ ఏమో వీళ్ళు పీకేసినట్టు బీసీ రిజర్వేషన్ ఏంటి అనేసి ఇదే తలనొప్పి వీళ్ళు.
రీసెంట్ గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇష్యూ ఇదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం 10% రిజర్వేషన్ ఇచ్చాడు. అది దేంట్లో ఇచ్చాడు? పోస్టుల్లో, ఎగ్జామ్ గవర్నమెంట్ పోస్టుల్లో ఇచ్చాడు 10%. ఇక్కడ చూడండి, the first main major protest for the inclusion of Kapu in the backward caste was held in 1993. 1993 నుంచి వీళ్ళు రిజర్వేషన్ కోసము పోరాడుతూనే ఉన్నారు. బట్ ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. సో దే హ్యావ్ 72% ఆఫ్ పాపులేషన్ ఇన్ ఆంధ్ర. ఎవరు పట్టించుకోలేదు. అందుకే పవన్ కళ్యాణ్ సీఎం చేయాల. తెలుసా మీకు? ఎస్, పవన్ కళ్యాణ్ వస్తే కాపు వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేస్తాడు, 50% ఇస్తాడు. చేయలేదు వాళ్ళు. అది చూడండి ఇక్కడ, ఏ గవర్నమెంట్ ఆర్డర్ వాస్ దెన్ ఇష్యూడ్ ఫర్ దేర్ ఇంక్లూజన్ ఇన్ ద బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే సింపుల్ గా ఇప్పుడు ఇచ్చింది అంతే రిజర్వేషన్. ఓకే, సో కాపు కమ్యూనిటీ గురించి అయిపోయింది. నౌ వి ఆర్ టాకింగ్ రిగార్డింగ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎవరు వీళ్ళు? చూడండి, చూడండి మీకు యూపీఎస్సీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 కమ్యూనిటీస్, ఈ 3 బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి ఎప్పుడు క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ అన్ని బేసిక్, అన్ని ప్రతి సబ్జెక్ట్ మనము తిప్పుతాం. మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ స్టార్ట్ కాలేదు కాబట్టి కరెంట్ అఫైర్స్ మీరు ఈ బేసిక్ అంతా స్ట్రాంగ్ గా ఉంటే ఆ సబ్జెక్ట్ మీకు చాలా చాలా ఈజీ. ఈ కాపు కమ్యూనిటీ, ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవంతా పాలిటీ సబ్జెక్ట్. అర్థమైందా? చూడండి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇస్ ఎ కలెక్టివ్ టర్మ్ యూజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు క్లాసిఫై క్యాస్ట్ విచ్ ఆర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషియల్లీ డిసడ్వాంటేజ్. నేను మీకు చెప్పాను, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు? ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అన్నా బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నా ఇద్దరు ఒకటే. వాళ్ళకు ఒక డెఫినేషన్ ఉంది. ఏంటో డెఫినేషన్? ఎడ్యుకేషనరీ ఆర్ సోషల్లీ డిసడ్వాంటేజ్. అర్థమైందా? ఆ బేస్మెంట్ చేసుకొని రిజర్వేషన్ అనేది ఇస్తారండి ఏ క్యాస్ట్ కి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెవరల్ అఫీషియల్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ పీపుల్స్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ జనరల్ క్లాస్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎక్సెట్రా. జనరల్ కేటగిరీ, బ్యాక్వర్డ్ కేటగిరీ, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఇవి మనకి ఇప్పుడు ప్రెజెంట్. అర్థమైందా? ముందు ఏముంది? ఓన్లీ జనరల్ కేటగిరీ ఉంది, లేదా షెడ్యూల్డ్ కాస్ట్ ఉంది, షెడ్యూల్డ్ ట్రైబ్ ఉంది. ఇప్పుడు ఈ మధ్య బిఫోర్ 1990 సంథింగ్, అప్పుడు 1973 అనుకుంటా, మీకు బీజేపీలో ఒక పిఎం ఉండేవాడు, మొరార్జీ దేశాయ్ అనుకుంటా. అతను ఏం చేశాడంటే 1973 ఇయర్ లో ఆయన ఫస్ట్ పర్సన్ అండి డిమానిటైజేషన్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసింది, అప్పట్లో ఆయనే ఫస్ట్ డిమానిటైజేషన్ చేసింది. అర్థమైందా? ఆయన ఏం చేస్తాడంటే ఒక 10 మందిని కమిటీ పెట్టి దేశంలో ఎవరైతే బిలాంగ్స్ టు ఎడ్యుకేషనల్ అండ్ సోషల్లీ డిసడ్వాంటేజ్ ఫైన్ దిస్ కాస్ట్ అని చెప్పేసి దేశానికి పంపిస్తాడు ఆయన. వీళ్ళందరూ దాదాపు ఒక 5,000 కాస్ట్లను పట్టుకొని వస్తారు. సార్ దీస్ 5,000 కాస్ట్లు ఉన్నారు నిజంగా, 5,000 15,000 ఐ రిమెంబర్. వీళ్ళందరూ దీస్ పీపుల్ ఆర్ ఎడ్యుకేషనలీ అండ్ సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ పీపుల్స్ ఆర్ అంటారు. అప్పుడు ఆయన బ్యాక్వర్డ్ క్లాస్ అనేది యూజ్ చేస్తారు. అప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అయింది బ్యాక్వర్డ్ క్లాస్ అనేది. అర్థమవుతుందా? అట్లా వచ్చింది ఈ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది. జనరల్ కేటగిరీ, బ్యాక్వర్డ్ క్లాస్, ఎస్సీ అండ్ ఎస్టీ. ఇప్పుడు వచ్చింది బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీటీ. అర్థమైందా? ఇక్కడ ఎవరైనా కమ్యూనిటీ బేస్ అయి ఉంటే జస్ట్ రిమెంబర్, మీకు ఆ క్లాస్ అనేది ఎలా వచ్చిందంటే ఇదే రీజన్. అర్థమవుతుందా? చూడండి, ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వర్ ఫౌండ్ టు కంప్రైజ్ 52%. మొరార్జీ దేశాయ్ ఆన్ దట్ టైం ఒక కమిటీ ఒకటి ఫామ్ చేసి ఇండియా మొత్తంలో బ్యాక్వర్డ్ క్లాస్ ఎంతమంది ఉన్నారో లెక్క చేసుకోమన్నాడు. ఎన్ని కులాలు ఉన్నాయి? దేర్ వాస్ 5,000 15,000. అర్థమైందా? వాళ్ళందరినీ కలిపితే దేశంలో సగం మంది ఉన్నారంట వాళ్ళు. ఎస్, అప్పుడు అతను చాలా డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నాడండి, వాళ్ళందరినీ బ్యాక్వర్డ్ క్లాస్ లో వేసేసాడు ఆయన. ద బెస్ట్ స్టెప్ హీ హ్యాడ్ టేకెన్. అండ్ డిమానిటైజేషన్ కూడా ఈయనే చేసింది. అది బీజేపీ గవర్నమెంటే, ఇది బీజేపీ గవర్నమెంట్. అప్పుడు మొరార్జీ దేశాయ్
చూడడానికి ఎంత ఉంటాడు, వెరీ పవర్ఫుల్ క్యాండిడేట్. ఇప్పుడు నరేంద్ర మోడీ సెకండ్ పర్సన్ డిమానిటైజ్. అర్థమవుతుందా లింక్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందో. ఎవ్రీవన్ చూడండి, మండల్ కమిషన్ అండి, చూడండి ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ బై మండల్ కమిషన్ రిపోర్ట్ ఆఫ్ 1980. నేను చెప్పాను కదా ఈ 1973 ఈ 1980s మధ్యలోనే బిపి మండల్ అంటాం. ఆయన బిపి మండల్ అతను ఒక ఆఫీసర్ అండి. ఓకే, బిపి మండల్ కమిషన్ ఆయన ఏం చేశాడంటే దేశంలో ఉన్న పీపుల్ హూ బిలాంగ్ టు ఎడ్యుకేషనల్ కానీ సోషల్ డిసడ్వాంటేజ్ పీపుల్ ని ఫైండ్ అవుట్ చేసుకుని రమ్మని మొదటి దేశం. అలాగే వచ్చింది బిపి మండల్ కమిషన్. అర్థమవుతుందా? అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కి ఎవరు రీజన్ అంటే దిస్ బిపి మండల్ కమిషన్. ఇది కూడా మీకు పాలిటీ సబ్జెక్ట్ స్టార్ట్ అయినప్పుడు వస్తారు. బట్ బిఫోర్ మనం ప్రతి కరెంట్ అఫైర్ లో మొత్తం బేసిక్ అనేది నేర్చుకోవాలి. బీ రెడీ. చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 338B. ఈ ఆర్టికల్ 338B మీరు గుర్తుపెట్టుకోకండి, మీకు క్వాలిటీలో సార్ నీట్ గా చెప్తాడు. జస్ట్ రిమూవ్. ఓకే, చూడండి, అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇది కూడా సార్ చెప్తాడు. అంత డీటెయిల్ గా ఉంది, కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకే, see here I had mentioned one of the constitutional amendment acts also. కొత్త వాళ్ళు దీన్ని ఎవరు చదువుకోకండి, చదువుకోవడమే బెస్ట్. సో రిగార్డింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే ఏంటి మీకు పాలిటీ స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచి చూసుకుంటూ వస్తారు. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద థింగ్ రిగార్డింగ్ కాపు కమ్యూనిటీ. ఎనీ డౌట్స్ ఇన్ దీస్ 2 ఆర్టికల్స్? మొదలిక గారు, నిఖిత, అలెక్స్, చందు, నవీన్, గౌతమ్, ఎవ్రీవన్ ఆన్లైన్. No doubt. Can I move to another article? Yeah. చూడండి, నేను మీకు ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని ఫస్ట్ ఆర్టికల్ లో చెప్పాను. అసలు ఈ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై క్లైమేట్ చేంజ్, హౌ ద క్లైమేట్ చేంజ్ అనే డీటెయిల్స్. ఇది ద రివ్యూ ఆఫ్ ద ఇయర్ 2021. ఇట్ వాస్ an article published by Hindu. Okay, what are the drastic events, very bad incidents happened in 2021 regarding this climate change? ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ 2021 లో ఎలాంటి ఈవెంట్స్, బ్యాడ్ ఈవెంట్స్ మనము చూసాము. జస్ట్ రిమెంబర్ అండి, ఆర్టికల్ ఇచ్చాడు. ఇది కూడా అడుగుతాడు యూపీఎస్సీ లో, సడన్ సర్ప్రైజ్ క్వశ్చన్ లాగా. ఎస్, దే ఆస్క్డ్ ఐ థింక్ 2000 లో సునామీ గురించి, సడన్ సర్ప్రైజ్ గురించి అప్పుడు అడిగాడు క్వశ్చన్. అప్పటి నుంచి ఇలాంటివి అడగలేదు. ఆ ఇయర్ గురించి మొత్తం ఈవెంట్స్ మేబీ ఈ ఇయర్ అడగచ్చని అనుకుంటున్నాను నేను. ఓకే, చూడండి, పీపుల్ అరౌండ్ ద వరల్డ్ హ్యావ్ బీన్ doubly హిట్ బై పాండమిక్. ఇది అందరికీ తెలిసిందే. 2021 హిట్ బై COVID-19 పాండమిక్. ప్రతి కంట్రీ, ప్రతి పౌరుడు, ఎవ్రీవన్ సఫర్డ్ బికాస్ ఆఫ్ దిస్ COVID-19 అండి, ఇఫ్ యూ అబ్జర్వ్. Okay, and extreme weather events which have been fueled by climate change. Okay, weather events అంటే ఏం లేదండి, పొల్యూషన్ ఎక్కువైపోయి వర్షాలు విపరీతంగా పడి ఫ్లడ్స్ వచ్చి జనాలు కొట్టుకొని వెళ్ళారు. వర్షాలు పడకుండా డ్రాట్స్, కరువుల వల్ల జనాలు ఇబ్బంది పడ్డారు. ఓకే, చూడండి, 2021 is a year of extreme weather events. ఓకే, ఇది ఇఫ్ యూ అబ్జర్వ్ లాస్ట్ 100 years ఇలాగా ఈ 2021 లాగా 100 years ఎప్పుడు జరగలేదండి. క్లైమేట్ చేంజ్ అనేది అంతా మారింది బికాస్ ఆఫ్ దీస్ బ్లడీ పొల్యూషన్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, ఆర్టిఫిషియల్ థింగ్స్. అర్థమవుతుందా? ఒక ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎంత క్లైమేట్ చేంజ్ అయిందో చూడండి. ఒక క్లైమేట్ ని డిస్టర్బ్ చేస్తాయి ఇవన్నీ. అదే కదండి, వర్షాకాలంలో కరెక్ట్ గా వర్షాలు పడాలి, వరదలు రాకుండా. ఎండాకాలంలో హీట్ వేవ్స్ రాకుండా నార్మల్ గా హాట్ ఉండాలి. వింటర్ లో విపరీతంగా చలి ఉండకూడదు.
These are all the changes regarding the climate change. అర్థమవుతుందా? చూడండి, among the extreme weather events across the world in this year are, చూడండి, unprecedented heat wave. ఈ హీట్ వేవ్ అంటే ఏం లేదు, ఎండాకాలంలో విపరీతమైన వేడి గాలి హీట్ వేవ్ అంటారు. మీకు జాగ్రఫీలో వస్తుంది రిగార్డింగ్ హీట్ వేవ్స్. లాస్ట్ ఇయర్ హీట్ వేవ్స్ పైన వన్ MCQ has been given by UPSC. ఓకే, హీట్ వేవ్ అంటే ఆ వడగాలు వేడిగాలు అంటారు, విపరీతమైన వేడిగాలు. దీని వల్ల చాలా మంది చనిపోయారు. చూడండి, లో టెంపరేచర్స్ అక్రాస్ కెనడా అండ్ పార్ట్స్ ఆఫ్ ద US టు రికార్డ్ హై. ఒక రికార్డు కన్నా చాలా హైగా వెళ్ళిపోయింది వేడిగాలు. అంటే ఒక తార్ రోడ్ లో ఒక వెహికల్ నిలబెడితే ఆ టైర్లు కూడా వేడి కరిగిపోయాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ కెనడా అండ్ US అండి, ఇది కెనడా అండ్ దిస్ ఇస్ USA. ఎక్కువగా ఈ ఇక్కడ ఉంది కదా, ఈ రెడ్డిష్ కలర్ లో ఈ ప్రాంతాల్లో అంతా విపరీతమైన హీట్ వేవ్స్ అనేది వచ్చాయండి. చాలా మంది చనిపోయారు హీట్ వేవ్. అర్థమవుతుందా? దెన్ కమ్ టు extreme floods in January that killed over 180 people. Extreme floods. Even other government, Germany పక్కన ఫ్రాన్స్ ఉంది, ఫ్రాన్స్ హెల్ప్ తీసుకున్న ఈ ఫ్లడ్స్ ని కంట్రోల్ చేయలేకపోయింది అప్పుడు జర్మనీ. 180 people. న్యూస్ లో 180, నో, ఆల్మోస్ట్ 500 అబౌవ్ చనిపోయారు ఈ ఫ్లడ్స్ లో. విపరీతమైన ఫ్లడ్స్, వరదలు in the year of 2021. Okay, and then come to cyclones Taukte and Yas hits India's west and east coast. మన ఆంధ్ర కూడా హిట్ అయింది. అర్థమవుతుందా? తౌకతే అండ్ యాస్. అర్థమవుతుందా? నెక్స్ట్, న్యూ సౌత్ వేల్స్ ఆస్ట్రేలియా ఫ్లడ్స్ ఫర్ ద వరస్ట్ ఫ్లడింగ్ ఆన్ ద మిడ్ నార్త్ కోస్ట్ సిన్స్ 1929. వరస్ట్ ఫ్లడ్ ఇది కూడా ఆ జర్మనీ ఫ్లడ్ తర్వాత. ఆస్ట్రేలియాలో ఇలాంటి ఫ్లడ్ 1929 లో వచ్చింది. చూడండి, దెర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ 100 years. దేర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ 100 years. ఈ క్లైమేట్ చేంజ్ అనేది, ఈ విపరీతమైన పొల్యూషన్స్ వల్ల క్లైమేట్ అనేది హీట్ ఎక్కువ అయిపోయింది భూమికి. అప్పుడు క్లైమేట్ అనేది డిస్టర్బ్ అయిపోయింది, దాని వల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ వచ్చాయి. దెన్ కమ్ టు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ లైక్ మోర్ పవర్ఫుల్ హీట్ వేవ్స్. ఇందాక మాట్లాడాం, కెనడా అండ్ USA. ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్, జర్మనీ అండ్ దిస్ ఆస్ట్రేలియా. డ్రాట్స్ ఎక్సెట్రా likely to become more frequent, more intense with raising anthropogenic activities. What is mean by anthropogenic activity? Anti burning of these crop residues, burning of fossil fuels. Fossil fuels అంటే ఏం లేదు, బొగ్గు అవంతా కాల్చడం, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. అడవుల్ని కాల్చేస్తారు, దానివల్ల పొల్యూషనే కదండి. బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్ మేడ్ మిస్టేక్స్, bloody man, bloody human being made these kind of mistakes, and we people are the reason for this climate change. అర్థమవుతుందా? ఈ క్లైమేట్ చేంజ్ కి రీజన్ మనల్ని ఎత్తేస్తుంది లాస్ట్ కి. ఓకే, చూడండి, రైజింగ్ ఆఫ్ టెంపరేచర్ విల్ హ్యావ్ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ లైక్ ఇంపాక్ట్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ. ఫ్లడ్స్ వచ్చాయని చెప్పాను జర్మనీ, అక్కడ క్రాప్స్ ఏమైనా పండుతాయా? నో. ఫుడ్ సెక్యూరిటీ అంటే తెలుసు కదా. What is meant by food security? Storage of food grains. Storage of food grains. COVID-19 పాండమిక్ లో ఇండియాలో పన్నులు లేవు. అప్పుడు గవర్నమెంట్ రేషన్ బీమ్ ఇచ్చింది. ఆ రేషన్ బీమ్ ఆ డిస్ట్రిబ్యూషన్ నే ఫుడ్ సెక్యూరిటీ అంటారు. ఎస్, గరీబ్ కళ్యాణ్ యోజన అదేనా? సో దీస్ ఆర్ ద థింగ్స్ రిగార్డింగ్ ఇంపాక్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్. మన ఎన్వైరన్మెంట్ లో క్లైమేట్ చేంజ్ నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు నీట్ గా క్లైమేట్ చేంజ్ పైన వెళ్దామండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ UPSC, ఫేవరెట్ టాపిక్ అతను. ఓకే, దెన్ కమ్ టు ద లేటెస్ట్ వైరస్ ఆఫ్టర్ COVID-19. ఈ చైనా దరిద్రులకి ఇంకేం పని ఉండదు. ఇది నెక్స్ట్ వైరస్ చైనాలో, ఇది అప్కమింగ్ వైరస్. రెడీగా ఉండండి, బీ రెడీ. ఇది ఎయిర్ లో రాదు, డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే వస్తుంది. ఎస్, దిస్ ఈస్ ద మంకీ వైరస్. రీసెంట్లీ ఒక కేసు వచ్చింది చైనాలో, హ్యూమన్ బీయింగ్ ఒక కేసు వచ్చిందండి. డైరెక్ట్ గా హీ కాంటాక్టెడ్ విత్ మంకీ. దానికన్నా దరిద్రం ఏం లేదు. ఎస్, చూడండి, చైనా హ్యాస్ రిపోర్టెడ్ ఇట్స్ ఫస్ట్ హ్యూమన్ ఇన్ఫెక్షన్
దీని పేరు ఏమంటే పేరు అంటే మంకీ బీ వైరస్ అండి. బీవీ అంటారు, బీవీ వైరస్ అంటారు. ఇది ఇండియాలో వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి దరిద్రులు ఉన్నారు, ఏం చేస్తాం చూడండి. అండ్ సబ్సిక్వెంట్ డెత్. ఇది డైరెక్ట్ ఇది వస్తే కోలుకోవడం కాదు, డ్రై ఫ్రూట్స్ తినేసి పోవడమే. మంకీ బీ వైరస్ చైనా. చూడు ఎట్లా చూస్తాను మిమ్మల్ని. ఓకే చూడండి, ఈ వైరస్ అనేది సేమ్ లైక్ యాస్ COVID-19 లాగే ఉంది చూడండి. ఆ సిలిండర్స్, ఆ స్ప్రింగ్స్, ఇదంతా ఫ్యూచర్ వైరస్. బీ రెడీ, బీ రెడీ. ఇది వస్తే పోవడమే, నో డ్రై ఫ్రూట్స్, నథింగ్. సింపుల్ గా ఇంకా హ్యాపీ న్యూస్ ఏంటి అంటే దీనికి వ్యాక్సిన్ లేదు. COVID-19 కానీ వ్యాక్సిన్ ఇస్ దేర్. ఫర్ దిస్ వైరస్ దర్ ఇస్ నో వ్యాక్సిన్. చూడండి, ఇనిషియలీ ఐసోలేటెడ్ ఇన్ 1932. ఈ మంకీ బీవీ వైరస్ అనేది 1932లో ఒకసారి వచ్చింది. మంకీ బీవీ ఇస్ అన్ ఆల్ఫా వైరస్ ఎన్జోటిక్ ఇన్ మెకాకోస్. లయన్ టైల్డ్ మెకాక్ అనేసి ఒక కైండ్ ఆఫ్ మంకీ ఉంది. ఈ లయన్ టైల్డ్ మంకీ మెకాక్ గురించి యూపీఎస్సీలో 2017లో ఒక బిట్ అడిగారు. మీరు పాస్ట్ ఇయర్ పేపర్స్ పోయింటే మీకు తెలుసుంటారు. పోలా చదవాలా. చూడండి, సింపుల్ గా మకాక్ అంటే ఏం లేదండి. దీస్ ఆర్ ది ఓల్డ్ మంకీస్ అంటారు, ఓల్డ్ వరల్డ్ మంకీస్ అంటారు. ఇవంతా చాలా పాత జాతి కోతులు. ఈ మకాక్ అన్నాను కదా, ఈ లయన్ టైల్ మకాక్ కి ఈ తోక అనేది చాలా పొడుగుతూ ఉంటది. సో దట్స్ వై ద సైంటిస్ట్ నేమ్ మకాక్. ఎక్కువగా మంకీ బీవీ వైరస్ అనేది ఈ ఓల్డ్ వరల్డ్ మంకీస్ కి ఎక్కువ వస్తుందండి. అర్థమైందా? దీంతో ఫిజికల్ గా ఓకే దాని మూతికెళ్ళి మూతి పెట్టి మాట్లాడడం అలా చేస్తే ఈ వైరస్ అనేది వస్తుందండి. దీనికి క్యూర్ ట్రీట్మెంట్ ఏం లేదు, డైరెక్ట్ గా పోవడమే. ఈ చైనా వాళ్ళకి అదేం బుద్ధో, ప్రతిసారి ఎవరినో ఒకరిని నిలబెట్టడం, తెచ్చుకోవడం. ఆ COVID-19 పెట్టారు, దాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ వైరస్, ఇది యూపీఎస్సీలో ఇంపార్టెంట్ బిట్. ఈ మంకీ బీవీ వైరస్ అనేది మకాక్ అనే కైండ్ ఆఫ్ మంకీ నుంచి వస్తుందండి. మకాక్ అంటే సింపుల్ గా తోక పెద్దదండి. సో దీస్ ఆర్ ది ఓల్డ్ మంకీస్ అంటారు, ఓల్డ్ వరల్డ్ మంకీస్ అంటారు, పాత జాతి కోతులు. అర్థమైందా? ఎస్. చూడండి ఇవంతా ఎట్లున్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే మన తిరుమలలో ఈ టైప్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇక్కడ ఉందే, ఇది, ఇవన్నీ ఈ 3 జాతులు ఉన్నాయి. తిరుమల గురించి ఇచ్చాడు శేషాచలం హిల్స్ లో. లయన్ టైల్ మెకాక్ బిలాంగ్స్ టు ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ శేషాచలం హిల్స్. ఎక్కువగా చూస్తాం. దేర్ వాస్ ఎ క్వశ్చన్. అర్థమవుతుందా? చూడండి, ఇది ఎలా ట్రాన్స్మిషన్ అవుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లిజన్, ఇది ఎలా ట్రాన్స్మిషన్ అవుతుందంటే macaque monkeys commonly have this virus, okay, and it can be found in their saliva, feces, urine or brain or spinal cord tissue. ఇది ఎక్కడో చోట యూరిన్ వచ్చింది, దాన్ని మనం తొక్కిన వైరస్ అనేది మనలో వ్యాపించేస్తున్నారు. ఇలాంటి దరిద్రం ఇది. ఎస్, ఫిజికల్ గా ఇంటరాక్ట్ అయినా విత్ మంకీ అండ్ అట్ ద సేమ్ టైం దాని సలైవా మన పైన పడ్డ ఆ వైరస్ అనేది ఆబ్వియస్ గా ఇంకా వెళ్ళిపోతుంది. సో దర్ ఈస్ నో క్యూర్, డైరెక్ట్లీ డెత్. చూడండి, ద వైరస్ మే ఆల్సో ఫౌండ్ ఇన్ సెల్స్ కమింగ్ ఫ్రమ్ an infected monkey in a lab. B virus can survive for hours on surfaces, particularly when moist. ఈ వైరస్ ఎక్కడన్నా వర్షం పడింది అనుకోండి, తడితడిగా మాయిశ్చర్ అంటారు కదా, అక్కడ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మాయిశ్చర్ రిప్లేస్ మాయిశ్చర్ ఉంది. దెర్ ఇస్ వన్ మంకీ, మకాక్ మంకీ, ఈ ఏరియాలో ఆ వైరస్ ఎఫెక్ట్ అయిన మంకీ ఇక్కడ కూర్చొని దాన్ని మనం వాటర్ తాగినా కానీ మన అందరికి వైరస్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, ఇన్ హ్యూమన్స్ నౌ వి కేమ్ ఇంటు ద ఫిల్మ్. ఈ సినిమాలో మనం వచ్చాం. ఇన్ హ్యూమన్స్ బీవీ ఈస్ ట్రాన్స్మిటెడ్ వయా డైరెక్ట్ కాంటాక్ట్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ బాడీలీ ఫ్లూయిడ్ సెక్రెషన్స్. ఇది ఇంకా దరిద్రం. అర్థమవుతుందా మనుషులకు ఎట్లా వస్తుందో? డైరెక్ట్ కాంటాక్ట్. దాన్ని మూతికెళ్ళి మూతి పెట్టి ముద్దు పెట్టరాదు కానీ. ఎస్ ఎస్ ఎస్, దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ యూపీఎస్సీ విల్ ఆస్క్.
మూతి పెట్టడం, ఫిజికల్ గా కాంటాక్ట్ అవడం. ఇక్కడ ఉంది బాడీని ఫ్లూయిడ్ సెక్రేషన్స్ ఆఫ్ మంకీస్, ద ఇన్ఫెక్షన్ హ్యాస్ ఫర్టిలిటీ రేట్ 70 to 80%. ఫర్టిలిటీ రేట్ అంటే డెత్ రేట్. నువ్వు కోలుకోవడానికి 10%, చచ్చిపోవడానికి 80% ఉంది అక్కడ. COVID-19 అయినా వారం రోజులు బతుకుతావు, ఇది వారంగా లేదు, పోవడమే. అర్థమైందా? దాని సిమ్టమ్స్ ఫీవర్ గీవర్ ఉండదు. ఇక్కడ ఉంది కింద చూడండి. ద ఇనిషియల్ సిమ్టమ్స్ యూజువల్లీ డెవలప్ అరౌండ్ 1 to 3 weeks. ఇనిషియలే కోవిడ్ సడన్ గా వస్తుంది, ఫీవర్ వస్తుంది, కోవిడ్ అని తెలిసిపోతే రికవర్ అవుతుంది. ఇది చిన్నగా వచ్చి భిన్న తీసుకొని పోతుంది ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు ది వైరస్. ఇక్కడ చూడండి, సమ్ అదర్ సిమ్టమ్స్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ఇంక్లూడ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, శ్వాస రాదండి, నాసియా. డాక్టర్లు ఎవరైనా ఉంటే చెప్పండి నాసియా అంటే ఏంటో. నాకు తెలుసు, మీకు తెలియదేమో అని. వామిటింగ్ సెన్సేషన్, అన్వాంటింగ్ అబ్డామినల్ పెయిన్, ఇక్కడ హికప్స్, ఎక్కులు విపరీతంగా వస్తుంది. దీని సిమ్టమ్స్ ఇది. విపరీతంగా ఎక్కులు వచ్చిందంటే ఈస్ రెడీ టు గో టు హెల్త్. yes, this is the fact. చూడండి, as the disease progress, the virus cause inflammation of the brain and spinal cord. నీ బ్రెయిన్ పని చేయకుండా పోతుంది. ఇంకా గజనీ సినిమానే వచ్చిన 1 నుంచి 3 వారాలకే. అదే విధంగా నీ బ్యాక్ సైడ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, ఉంగిపోద్ది. ఏమి దే పనికిరావు. ఇంకా వాడు బతికెందుకో చచ్చిపోవడం మేలు కదా. ఓకే, చూడండి, currently there are no vaccines that protect against BV infection. So my dear friends, take care. ఎవరన్నా తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఇండియాకి రాలా చెప్తున్నా. మకాక్, లైన్ టైల్ మకాక్. ఓకే, జాగ్రత్త. మేము ముందరికి వచ్చి మీరు ఏమైనా తింటా విసిరేయండి, లేదంటే పెరుగుకుంటుంది. దాని సలహా ఒక్కరు పోబడ్డా గోవిందా. అర్థమైందా? చూడండి, నో వ్యాక్సిన్స్. దిస్ స్టేట్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిస్క్ చూడండి, ద వైరస్ మైట్ పోజ్ థ్రెట్ టు లాబొరేటరీ వర్కర్స్, వెటర్నరీయన్స్ అండ్ అదర్ హూ మే ఎక్స్పోజ్ టు మంకీస్ ఆన్ ది స్పెసిమెన్స్. ఎవరైతే ఈ వైరస్ పైన ల్యాబ్ లో రీసెర్చ్ చేస్తున్నారో, వుహాన్ లో COVID-19 ఎట్లా లీక్ అయిందో ఇది వాళ్ళపైన లీక్ అయింది. సో బీ పర్ఫెక్ట్. ఓకే, అదే విధంగా ఈ మంకీ స్పెసిమెన్స్ తెచ్చుంటారు కదా అఫెక్ట్ అయిన వాళ్ళని, దానిపైన రీసెర్చర్స్ చేస్తారు కదా, ఆల్రెడీ వాళ్ళకి అటాక్ అయిందని చెప్తుంది. సో టేక్ కేర్. So these are the current affairs of today's class. Just take 5 minutes break. Later we will start environment. Then any doubts? Answer. Alex, Chandu, Roshan. Any doubts? Because కొంచెం ఫాస్ట్ గా చేసినట్టున్నా. Okay. So online, just take 5 minutes break. I'll be back again.